అనగనగా ఒక చిన్న గ్రామంలో నివసించే 11 ఏళ్ల బాలుడు మను. ప్రతి ఉదయం అతడు తమ కుటుంబ పశువు అయిన లక్ష్మిని చూసుకుంటాడు. లక్ష్మి నల్లగా మరియు తెల్లగా ఉంటుంది. ఒక వేడిగా ఉన్న వేసవి దినంలో మను లక్ష్మి అలసిపోయి దాహంగా ఉన్నట్లు గమనించాడు. గ్రామంలో బావి ఎండిపోయింది మరియు నదిలో కూడా తక్కువగా నీరు మిగిలి ఉంది. మను ఇతరులను కోసం ఎదురు చూడలేదు. అతను తానే నీరు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు చిన్న బక్కెత్తో దూరంగా ఉన్న చెరువుకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. మను ప్రతిరోజో లక్ష్మికి నీరు ఇచ్చేవాడు. అతని ప్రేమ మరియు శ్రద్ధ లక్ష్మి బలంగా మారడంలో సహాయపడింది. మనులోని దయను చూసిన గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకు వచ్చారు. శుభ్రపరిచి మంచి నీటి వ్యవస్థను నిర్మించారు. ఎక్కువ నీరు లభించడంతో లక్ష్మి ఆరోగ్యంగా బలంగా మారింది. ఆమె ఇచ్చిన పాలు అందరికీ ఉపయోగపడ్డాయి. జంతువులు మరియు ప్రకృతిని సంరక్షణడం మనందరికీ ఉపయోగపడుతుంది గ్రామానికి నేర్పింది. నిజమైన దయ అనేది బాధ్యత మరియు ప్రేమతో కూడినది.